ఫ్రెండ్స్ ఇవి పీతలు అనమాట. ఫ్రెండ్స్ ఇవి క్రాప్స్ అనమాట, అంటే పీతలు అనమాట. ఫ్రెండ్స్ ఇవి వీటికి చుక్క పీతలు అంటారు కదా ఫ్రెండ్స్, వీటిని అవి అనమాట. ఇవి వలిసేసి ఉన్నాయి అనమాట. ఇప్పుడు చేయాలి. ఇందులో కరాటాకి ఏం చేశానంటే ఫ్రెండ్స్, నేను ముందుగా పసుపును ఉప్పు గళ్ళు వేస్తాను అనమాట. చూడండి, ఈ చుక్క పీతలకి ఇలా అంటే ఈ సముద్రం పీతలు అనమాట ఫ్రెండ్స్. ఇది ఏంటంటే మామూలు పీతలాగా ఉండవు అనమాట, గట్టిగా ఉండవు, మెత్తగానే ఉంటాయి అనమాట ఫ్రెండ్స్. ఇవి కొంచెం చూడండి, కలర్ కూడా డిఫరెంట్గా బ్లూ అండ్ వైట్ చుక్కలు చుక్కలుగా ఉంది చూడండి. దాని మీద అలా ఉంటాయి అన్నమాట ఫ్రెండ్స్. దాంట్లోకి కర్రీలోకి ఇందులో ఏంటంటే ఎండు కొబ్బరి ముక్కలు అనమాట. ఇదేమో ఇలా లవంగాయలు, ఏమో ఇలాచి, నువ్వులును, ఇందులో గసగసాలు, చెక్క, ఇదేమో చెక్క అనమాట ఫ్రెండ్స్. ఇది ఇందులో నువ్వులును గసగసాలు, చిన్న చిన్న ఏమో గసగసాలు, ఇవేమో నువ్వులు అనమాట ఫ్రెండ్స్. ఇదంతా కూడా ఇప్పుడు మిక్సీ పట్టాలి. నేను లేట్ అయిపోయింది ఫ్రెండ్స్, అందుకనే అన్నీ పెట్టి తీయటానికి కుదరలేదు, కలిపేసి చెప్తున్నాను అనమాట. ఇందులో పోస్తున్నాను అనమాట ఫ్రెండ్స్. చూడండి, మిక్సీ పట్టాలి. ఇందులో కొబ్బరి తురుము కూడా ఉంది, ఇంత కొబ్బరి ముక్కలతో సహా. ఇది మూత పెట్టేసాను ఫ్రెండ్స్. ఇది మొత్తం అంతా కూడా పౌడర్లా చేస్తాను ఫ్రెండ్స్. ఇది చూడండి, ఇది ఎట్లా అనమాట. ఇది గిన్నెలో వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇదంతా కూడా ఒక గిన్నెలో, చిన్న గిన్నెలో వేసాను. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా నూరాలి. ఫ్రెండ్స్ ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్ పట్టేసే చూడండి. ఇది పీతల కూర, ఈ చుక్క పీతల కూర అనమాట ఫ్రెండ్స్. ఇది ఇందులోకి ఏంటంటే 2 టమాటాలు, పచ్చిమిరకాయలు, ఇదేమో కొత్తిమీర అనమాట ఫ్రెండ్స్. ఈ ఆనియన్స్ ఏమో క్లీన్ చేసేసి ముక్కలు కట్ చేసుకొచ్చాను అనమాట ఫ్రెండ్స్. నేను ఇవి చూడండి, ఇది పేరుకి ఇచ్చేసాను అనమాట. ఆన్ చేస్తా. ఇప్పుడు ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ పోస్తాను. ఈ గడ్డతో పోస్తున్నాను. 3 పోసాను అనమాట ఫ్రెండ్స్. ఇది ఎక్స్ట్రా పోసాను. పోయింది, బుడగలు వస్తున్నాయి కదా చూడండి. ఇప్పుడు ఆనియన్స్ వేసేసుకోవాలి. దాంట్లో పచ్చిమిరకాయలు, వేసి ఈ విధంగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. కావాల్సినంత పసుపు వేస్తున్నాం. ఫ్రెండ్స్ టమాటాలు కూడా వేసేసుకుంటున్నాం చూడండి. ఇది అంతా అడావుడిగా చేసుకోవడమే వాడ ఈ కర్రీకి మాత్రం. చేసి ఈ విధంగా కలుపుకోవాలన్నమాట ఫ్రెండ్స్. అల్లం వెల్లుల్లి పేస్ట్ మనకు కావాల్సినంత తీసుకొని, అంటే మిక్సీలో పడాను కదా అప్పుడు, వేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. పచ్చి వాసన పోయేంత వరకు కలుపుకుంటూ ఉన్నారన్నమాట ఫ్రెండ్స్. నేను లోగడ 2 సార్లు పెట్టానంటే అవి వేరే రకం పీతలు, అది వండటం కూడా వేరే విధంగా వండాము కదా. ఇది వేరే టైప్. ఇందులో అంటే టమాటా కూడా యాడ్ చేస్తాం అనమాట. చింతపండు కూడా పోసి పులుసు పెడతారన్నమాట. అలా వేయకోకుండా టమాటాలు వేస్తున్నాం అనమాట. మేము పచ్చి వాసన పోయాక ఈ విధంగా కలుపుకుంటూ ఉన్నాను అనమాట ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ నేను ప్రతి ఒక్కరికి సపోర్ట్ చేస్తున్నాను. నా వీడియోస్కి మాత్రం కొంతమంది మాత్రమే నాకు సపోర్టు
చేయట్లేదు అనమాట ఫ్రెండ్స్. కొంతమంది మాత్రం చేస్తున్నారు. నేను చేసే వాళ్ళందరూ నాకు చేస్తున్నారు ఫ్రెండ్స్. నేను చేసిన వాళ్ళకు కూడా కొంతమంది ఉన్నారు, వాళ్ళు నాకు రిటర్న్ కూడా కామెంట్ కూడా చేయట్లేదు. వీడియోస్ చూస్తున్నారో లేదో కూడా నాకు అర్థం కావట్లేదు ఫ్రెండ్స్. నేను ప్రతిసారి చెప్తానే వస్తున్నాను అన్నమాట, ప్రతి వీడియోలో కూడా ఫ్రెండ్స్. ఇది ఇప్పుడు ఈ పీత ముక్కలు ఉన్నాయి కదా, కట్ చేసుకొచ్చాను కదా క్లీన్ చేసి, అవన్నీ కూడా ఈ పీట అంటే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అన్నమాట ఫ్రెండ్స్. చుక్క పీట అనేది ఇది మామూలు పీట ఉన్నంత గట్టితనం అంటే ఉన్నది క్రాఫ్ట్. ఇవన్నీ వేస్తాం కదా ఫ్రెండ్స్ మనం. ఇప్పుడు ఏంటంటే సరిపడా ఉప్పు అంటే సాల్ట్. కొన్ని కర్రీస్ నేను చేస్తా, కొన్ని ఏమో అమ్మ చేస్తూ ఉంటాను అన్నమాట ఫ్రెండ్స్. మధ్య మధ్యలో ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు అక్కడ చేసినవి కూడా వీడియోస్ ఫ్రెండ్స్ నేను తీసి పెట్టుతూ ఉంటాను. అంటే ఫుల్ పెడితే షార్ట్స్ పెడతాను, చాలా ఊరు వెళ్ళి అక్కడ ఉండే లెక్క అయితే. ఫ్రెండ్స్ ఇందులో ఏంటంటే మనం పసుపు వేసుకున్నాం, ఉప్పు వేసేసుకున్నాం, లేదా సాల్ట్ వేసేసుకున్నాం, ఈ విధంగా కలుపుకోవాలి. కారం కూడా వేసేసుకుని మూత పెట్టేసుకుంటే కొంచెంసేపు కుక్ అయిన తర్వాత అప్పుడు వాటర్ కూడా సరిపడా వాటర్ కూడా పోసేసుకోవచ్చు ఫ్రెండ్స్. దీనికి మూత పెట్టేస్తాం. మంచిగా ఆయిల్ వచ్చాయన్నమాట ఫ్రెండ్స్. మనం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ నూరాం కదా, దాంట్లోనే కొంచెం వాటర్ కూడా కలిపి వేసుకుని గ్లాసులు అందుట్లో పోసేసుకోవచ్చు అన్నమాట. ఇది పోసేస్తున్నాం. ఆ వాటర్ అమ్మ పోసేస్తున్నారు అన్నమాట. చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు సరిపడిన కారం వేసుకోవాలన్నమాట. 2 స్పూన్లు కారం, 2.5 స్పూన్లు అన్నమాట ఫ్రెండ్స్. ఇది చూడండి. ఇప్పుడు కలుపుకోవాలి. లాస్ట్లో దించేసే ముందు మసాలా చూపించాను కదా ఫ్రెండ్స్, అది వేసుకోవాలన్నమాట. ఈ విధంగా చాట్తో పోసేస్తాం అన్నమాట ఫ్రెండ్స్. ఇది ఇంకా మూత పెట్టేసుకోవడం. ఈ విధంగా కుక్ అవుతుందన్నమాట, మరుగుతుందన్నమాట ఫ్రెండ్స్. ఇది కర్రీ అనేది వాటర్ ఫ్రెండ్స్. ధనియాల పౌడర్ వేసేస్తున్నాం అన్నమాట ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, మసాలా కూడా వేసేస్తున్నాం చేసుకున్నది. ఇదంతా కూడా ఎదుర్కోవాలన్నమాట ఫ్రెండ్స్. ఇప్పుడు మనకు సరిపడా మసాలా వేసుకోవాలన్నమాట. వేసేసుకుని కదుపుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఇది అయిపోవచ్చింది అన్నమాట ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్. కర్రీ చాలా బాగుందన్నమాట ఫ్రెండ్స్. ఇది మీరు కూడా ఇట్లా వండుకొని తినండి ఫ్రెండ్స్ ఒకసారి. నేను తింటా మర్చిపోయి మళ్ళీ వీడియో తీసాను అన్నమాట ఫ్రెండ్స్. ఇది చూడండి.